ఏఐ ఇంజనీర్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. డే 9 ఆఫ్ 100 డేస్ సిరీస్ బికమింగ్ జెన్ ఏఐ ఇంజనీర్. అందరూ అంటున్నారు ఏఐ అనేది గేమ్ చేంజర్ అని. అవునా నిజమా? బట్ హౌ టు డిసైడ్ దట్ వన్? ఈజ్ ఇట్ ఎ గుడ్ ఆర్ ఈజ్ ఇట్ ఎ బ్యాడ్ థింగ్? ఇది డిసైడ్ అవ్వాలి కదా. దానికోసం మనకి హెల్ప్ అయ్యేది కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్. ఈ కాన్సెప్ట్ గురించి మనం క్లియర్గా నేర్చుకుందాం. లెట్స్ కన్సిడర్ మనం ఒక ఏఐ మోడల్ని బిల్డ్ చేసాం. ఇది ఏం చేస్తుందంటే డిసీజుల్ని ప్రిడిక్ట్ చేస్తుంది. ఒక హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డిసీజ్ని ప్రిడిక్ట్ చేస్తుంది. సో దీని పర్ఫార్మెన్స్ మనం జడ్జ్ చేయాలి కదా, అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేసి. దానికోసం మనం కన్ఫ్యూజన్ మాట్రిక్స్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో దీంట్లో టోటల్ 4 సినారియోస్ ఉంటాయి. నాకు తెలిసి మనుషుల్లో 4 జాతులు ఉన్నాయి. ఫస్ట్ కేసు వచ్చేసి ట్రూ పాజిటివ్ అనమాట. ఇదేంటి? సపోజ్ లెట్స్ కన్సిడర్ మన ఏఐ మోడల్ పేషెంట్కి ఒక డిసీజ్ ఉంది అని చెప్పేసి పాజిటివ్ ప్రెడిక్షన్ ఇచ్చింది, అండ్ ఇన్ రియాలిటీ కూడా ఆ పేషెంట్కి పాజిటివ్గా డిసీజ్ అయితే ఉంది. సో ఇదేంటి? ట్రూ పాజిటివ్ కదా, విచ్ మీన్స్ డిసీజ్ ఉంది అండ్ దాన్ని ప్రాపర్గా ఐడెంటిఫై చేసింది. సెకండ్ కేసు ఏంటి అంటే ఫాల్స్ నెగిటివ్. ఫాల్స్ నెగిటివ్ అనగానే లెట్స్ కన్సిడర్ మన ఏఐ మోడల్ డిసీజ్ ఉందని చెప్పేసి పాజిటివ్ ప్రెడిక్షన్ ఇచ్చింది, బట్ ఇన్ రియాలిటీ ఆ పేషెంట్కి ఎలాంటి డిసీజ్ లేదు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇదేమైంది? ఫాల్స్గా పాజిటివ్ ఇచ్చేసింది, విచ్ మీన్స్ డిసీజ్ ఉంది అని చెప్పింది, బట్ అక్కడ లేదు. సో ఇది ఫాల్స్ పాజిటివ్. అండ్ థర్డ్ కేసు ఉంది. థర్డ్ కేసు ఏంటి అంటే ట్రూ నెగిటివ్ అనమాట. ట్రూ నెగిటివ్ అంటే ఏంటి? లెట్స్ కన్సిడర్ ఏఐ మోడల్ అసలు ఆ పేషెంట్కి ఎలాంటి డిసీజ్ లేదని నెగిటివ్ ప్రిడిక్షన్ ఇచ్చింది, అండ్ ఈవెన్ ఇన్ రియాలిటీ కూడా ఆ పేషెంట్కి ఎలాంటి డిసీజ్ లేదు, నెగిటివ్. సో ఏంటి? అది నెగిటివ్ ఇవ్వాలి కాబట్టి నెగిటివ్ ఇచ్చేసింది, అందుకే దీన్ని మనం ట్రూ నెగిటివ్ అంటాం. అండ్ లాస్ట్ సినారియో అండ్ మోస్ట్ డేంజరస్ వన్ ఏంటి అంటే ఫాల్స్ నెగిటివ్ అనమాట. సో ఏంటి? మన ఏఐ మోడల్ నెగిటివ్, విచ్ మీన్స్ డిసీజ్ లేదు అని నెగిటివ్గా ప్రిడిక్షన్ ఇచ్చింది, బట్ ఆఫ్టర్ స్కానింగ్ తర్వాత ఆ పేషెంట్కి పాజిటివ్ ఉంది, విచ్ మీన్స్ ఆ డిసీజ్ ఉంది అని చెప్పేసి మనకు వచ్చేసింది. మన ఏఐ మోడల్ మాత్రం డిసీజ్ లేదు అని నెగిటివ్గా ప్రిడిక్ట్ చేసింది. ఇప్పుడు దీనివల్ల చాలా కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది కదా, లైక్ ప్రాపర్ జడ్జ్ అయితే చేయలేకపోయింది మన ఏఐ మోడల్. సో ఇలా మనకి టోటల్ 4 సినారియోస్ ఏవైతే ఉన్నాయో ఈ 4 కేసెస్ వీటిని యూజ్ చేసుకొని అండ్ అలాంగ్ విత్ ద కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ మనం మన ఏఐ యొక్క పర్ఫార్మెన్స్ని జడ్జ్ చేయొచ్చు. ఇలా ఈ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ని యూజ్ చేసి ఎలాంటి ఏఐ మోడల్ అయినా మనం వాటిని జడ్జ్ చేస్తామన్నమాట.